రైట్ బులెటిన్లో మరో ప్రకటన చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన ఈసీ అధికారులు త్వరలోనే నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. రేపు లేదా ఎల్లుండి తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలైన అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ఎన్నికలపై మరిన్ని వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ఇప్పటికీ రాష్ట్రంలో పర్యటించిన ఈసీ అధికారులు త్వరలోనే నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. రేపు లేదా ఎల్లుండి తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలైన అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ఎన్నికలపై మరిన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరుణ్, రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైందని చెప్పవచ్చు. మరి 1 లేదా 2 రోజుల్లోనే ఎలక్షన్ షెడ్యూల్ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలన్నీ కూడా తమ వ్యూహాలకు పదులు పెడతా ఉన్నాయి. సో ఒకసారి మనం పార్టీల వారీగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు మేనిఫెస్టో కసరత్తులో బీఆర్ఎస్ పార్టీ నిమగ్నం అయిపోయింది. మరోవైపు అసంతృప్తులను కూడా వాళ్ళందరినీ కూడా చల్లబరుస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. సో మరోపక్క మంత్రి హరీష్ రావు, మంత్రి కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఒక దఫా ప్రచారం కూడా ముగిసినట్టే అని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ అభ్యర్థుల ఫైనల్ లిస్టులు చేసే తయారీలో వాళ్ళందరూ నిమగ్నమై ఉన్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ మనం చూసుకున్నట్టయితే ఈ నెల 3 నుంచి 5 వరకు 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో 17 మంది సభ్యుల బృందం తెలంగాణలో పర్యటించడం జరిగింది. ఈ 3 రోజుల పాటు కూడా వాళ్ళు వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు కావడం జరిగింది. అదేవిధంగా వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమావేశం కావడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ప్రత్యేకంగా సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం అవ్వాలి, ఇక్కడ అధికారులు ఏ విధమైన చర్యలు చేపట్టాలి, అదేవిధంగా ఎన్నికల నిర్వహణకు ఉన్న పరిస్థితులను కూడా వాళ్ళు కూడా ఇక్కడ మొత్తం అధ్యయనం చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్ని దశల్లో ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా దీన్ని స్టడీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మొత్తం పరిస్థితులను బట్టి అధ్యయనం చేశారు. అదేవిధంగా తెలంగాణలో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల క్రితం ఎన్నికల ప్రత్యేక అధికారులతో కూడా న్యూఢిల్లీలో ఎన్నికల పరిశీలకులతో కూడా రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో 5 రాష్ట్రాలు జరిగే ఎన్నికల పరిశీలకులతో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. సో తెలంగాణతో పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 5 రాష్ట్రాల పర్యటనలు కూడా కేంద్ర ఎన్నికల అధికారులు 5 రాష్ట్రాలకు వెళ్లి పర్యటన కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా వాళ్ళందరూ కూడా బేరేజ్ వేసుకోవడం జరిగింది. ఛత్తీస్గఢ్ లో 2 విడతలుగా ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తున్నట్టయితే ఇప్పటికే అధికార పార్టీ హడావిడి చూసినట్టయితే మన ఎలక్షన్ కోడ్ ఇప్పట్లో 1-2 రోజుల్లో వచ్చే అవకాశం కనిపిస్తుందని తెలుస్తా ఉంది. ఎందుకంటే మంత్రి హరీష్ రావు, మంత్రి కేటీఆర్ వాళ్ళు ప్రారంభోత్సవం ఎన్నడూ లేనట్టుగా ఒకటే రోజు 10ల సంఖ్యలో ప్రారంభోత్సవాలు కానివచ్చు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కావచ్చు. సో ఇవన్నీ చూస్తా ఉంటే ఎలక్షన్ నోటిఫికేషన్ గా ఫస్ట్ షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే షెడ్యూల్ ఈ రోజు వస్తుందా, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా అని చెప్పలేం. కానీ 1-2 రోజుల్లోనే వీలైనంత తొందరలోనే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. నవంబర్ ఎండింగ్ లో లేదంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ లో
తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి వరుణ్. రాజు, అంటే ఇప్పుడు హాట్ టాపిక్ తీసుకున్నట్లయితే బతుకమ్మ చీరలు. సో ఈ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ కానీ ఎన్నికల నోటిఫికేషన్ కానీ విడుదల చేస్తే ఈ బతుకమ్మ చీరలకు అడ్డంకులు ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే ఒకటి చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇది ఎలక్షన్ల ముందు తీసుకొచ్చిన పథకం కాదు, ఇది ఆన్ గోయింగ్ పథకము. ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగకు ఇట్లా ఇస్తున్నామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అలాగే అందుకని చెప్పి ప్రభుత్వం ఈసారి ఏం చేసిందంటే బతుకమ్మ పండుగ 2-3 రోజుల ముందు, ఎప్పుడైనా గత 2-3 మనం ఇంత ముందు సంవత్సరాలు చూసుకున్నట్టయితే బతుకమ్మ పండుగ 2-3 రోజుల ముందు ఈ పంపిణీ జరిగేది. కానీ ఈసారి ముందస్తుగానే పంపిణీ ప్రారంభమైంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి, షెడ్యూల్ వస్తే ఒకసారి ఆ కోడ్ వస్తుంది కాబట్టి ముందస్తుగానే ఈ పంపిణీ అయితే జరుగుతా ఉంది. ఖచ్చితంగా ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ కనుక ప్రకటిస్తే కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఫ్రీబీస్ ఇలాంటి ఉచితాలు అనేటివి ఖచ్చితంగా పంపిణీ ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంటుంది అని చెప్పి ఉద్దేశంతో ముందే స్టార్ట్ చేయడం జరిగింది. ఒకవేళ షెడ్యూల్ వస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని ఆపే అవకాశం అయితే కనిపిస్తా ఉంది మనకు. దాంతో పాటు వివిధ రకాలైన ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో కొన్ని పథకాలు కానివచ్చు, బీసీ బంధు, మైనారిటీ బంధు, అదేవిధంగా దళిత బంధు, అదేవిధంగా కొన్ని ఎలక్షన్ల ముందు ఏవైతే ప్రకటిస్తా ఉన్నారో వాటిపై కూడా కేంద్రం ఏమైనా అంటే ఎలక్షన్ కమిషన్ ఏమైనా అడ్డం చెప్తుందా, లేదా అంటే అభ్యంతరం చెప్తుందా, లేదంటే అలాగే కంటిన్యూ అవుతాయా అనేది చూడవలసి ఉంది. మొత్తానికైతే ఇక్కడ రాజకీయ పార్టీ, అధికార పార్టీ మాత్రం అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్థులను ఫైనల్ లిస్ట్ చేసే అవకాశం కూడా ఢిల్లీలో స్టీరింగ్ కమిటీ కూడా సమావేశమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో ఇవన్నిటిని చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి అనేది మొదలైంది. మరి 1 లేదా 2 రోజుల్లోనే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి వరుణ్. థ్యాంక్ యూ రాజు ఫర్ ది క్లియర్ అప్డేట్స్.